ఈ లోకంలో సకలైశ్వర్యము ఎక్కడ దొరుకుతుంది అనే దాని గురించి, క్రీస్తునొద్దనే మనకు సకలైశ్వర్యం దొరుకుతుంది అనే గ్రహింపు మనము కలిగి ఉండాలన్న సంగతిని మనం గమనించాలి. చూడండి, ఈ లోకంలో ఐశ్వర్యము అనే దాని కొరకు, డబ్బు అనే దాని కొరకు, ఈ లోకంలో పరపతి అనే దాని కొరకు, ఈ లోకంలో గౌరవం అనే దాని కొరకు మనిషి ఉదయకాలం లేచింది మొదలుకొని రాత్రి కాలం వరకు ప్రాకులాడుతూనే వెళ్ళిపోతున్నాడు. వేరొక ధ్యాస లేదు, వేరొక ఆలోచన లేదు, వేరొక తీర్మానం లేదు. ఈ తీర్మానం లేకే, దేవునితో ఒక సంబంధం లేకే ఈరోజు మనిషి ముందుకు వెళ్తున్నాడు. ఆలోచన చేయండి, ఎలాంటి భయంకరమైన పరిస్థితులకి మనుషుల వ్యక్తిత్వాలు వెళ్ళిపోతున్నాయి. ఎవరమైనా ఈ దినాల్లో మనం తేరి ఆలోచన చేస్తే గనక, తేరి చూస్తే గనక, ఈ ఒక్కళ్ళమైనా మన జీవితంలో దేవుని దగ్గరికి వెళ్ళి మన హృదయాన్ని సరి చేసుకుని, మన హృదయాన్ని ఆయన దగ్గర తెరిచి, ఆయనతో మాట్లాడి సంభాషించి, ఆయనకి ఇష్టమైన విధంగా, ఆయనకు స్పష్టంగా ప్రీతికరమైన రీతిలో ఆయనతో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నామా అనే దాని గురించి ఆలోచించండి.